ఆ పార్టీలో అధికారం ఉన్నప్పుడు అందరూ అనుభవించారు. కేసీఆర్ మొదలుకొని హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కవితారావు అందరూ అధికారం అనుభవించిన వాళ్ళే కదా. అప్పుడు ప్రజలు గోడు పట్టలే. ఈ కవిత ఇలా చాలా గొప్పగా మాట్లాడుతుంది బీసీల గురించి, మహిళల గురించి. చాలా సంతోషం. ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. ఒక్క మహిళ కూడా క్యాబినెట్లో లేకుండా 5 ఏళ్ళు నడుస్తే ఒక్కరోజన్నా మీ నాయన అడిగినావమ్మా, నాన్న ఇదేంది, నేను ఒకసారి మహిళలకు అడుగుతా ఉన్నాను, ఒక్క మహిళ కూడా క్యాబినెట్ తీసుకోవడం ఎంత అన్యాయం అని అడిగినావా? అడగలే. ఎప్పుడన్నా బీసీల గురించి ప్రస్తావించిందా కవిత గారు? ఒక్క వీడియో ఆడియో చూపిస్తే నేను దేనికన్నా సిద్ధం. అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఉనికి కాబట్టి ఇలా బీసీ గురించి మాట్లాడుతున్నారు. అయినా స్వాగతిస్తాము. బీసీల గురించి ఎవరు ముందుకు వచ్చపడి స్వాగతిస్తాము. కానీ గతం తెలుసుకుంటే మంచిది. పంచాయతీ అంతా ఎక్కడొస్తుంది? నాకున్న సమాచారం సరే, నేను ఆ పార్టీ గురించి వాళ్ళు కుటుంబ తగాదాల గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. వేరే కుటుంబంలో తగాదా పెట్టి మేము లబ్ధి పొందాలనే ఒక దురాలోచన మాకు లేదు. నాకున్న సమాచారం ఆస్తి తగాదా 10 ఏళ్ళు విచ్చలవిడిగా సంపాదించినారు. ఆ సంపాదించిన సంపాదన వాటాల్లో తేడాలు వచ్చాయి. ఈ పంచాయతీ అనేది చాలామంది అక్కడున్నటువంటి వ్యక్తులు చెప్తున్నట్టు మాట. ఏది ఏమైనా బీఆర్ఎస్ పని అయిపోయింది రాష్ట్రం. ఇవాళ మీరు చూడండి, కేసీఆర్ పాపం ఫామ్ హౌస్కే పరిమితమైనాడు. అపోజిషన్ నాయకుడిగా ప్రజల్లో రావాలి. వర్షాలు పెడితే రావు, విపరీతమైనటువంటి పంట నష్టం జరిగితే రావు, లా అండ్ ఆర్డర్ సమస్యలు రావు, పలకవు. ఫామ్ హౌస్ పరిమితమే. ఇక్కడ 3 ముక్కలాట నడుస్తూ ఉంది. కేటీఆర్ తన ఆధిపత్యం కోసం ఆయన, నేనేం తక్కువ అని కవిత, వీళ్ళిద్దరు పోరాడితే ఏదైనా అవకాశం ఇస్తే నాకు రాకపోదని హరీష్ రావు. ఆ దాంట్లోనే వాళ్ళు తలముక్కలు అవుతారు. ఇలా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు పోతూ ఉన్నారు? ఇంకా పార్టీకి మనుగడ లేదు. ఈ పంచాయతీల వల్ల ఈ పార్టీ ఇక్కడే ఖతమైపోతుంది కాబట్టి మాకు ఏదో ఒక పార్టీ చూస్తున్నామని జాతీయ పార్టీలు దిగిపోతూ ఉన్నారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాజకీయ ముఖచిత్రం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మతం కులం పేరు చెప్పిన బీజేపీ కొంత ఉంటుండొచ్చు. ఏది ఏమైనా నేను గట్టిగా నమ్మేది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మేము ఇవ్వబోయే కార్యక్రమాలు చూసుకుంటే 2029లో జరిగే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. 29 తర్వాత బీసీ ముఖ్యమంత్రి వస్తారా కాంగ్రెస్? చూద్దాం. ఇప్పుడు చాలామంది మా మధ్యన తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు అవుతారని నేను గట్టిగా చెప్తాను. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి. రేపో మాపో అవుతామని చెప్పము. ఇలా రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా అన్ని రకాలుగా పోరాడినారు కాబట్టి అధికారంలోకి వచ్చింది. ఇలా ఆనాడు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు నమ్మడంతో పాటు ఒక డైనమిక్ పీస్ పాయింట్ ఉండే రేవంత్ రెడ్డి గారు అయితే చేయగలరు నమ్మినారు కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పాలన జరుగుతూ ఉంది. 5 ఏళ్ల కోసం ఏర్పడిన ప్రభుత్వం వారు ఉంటారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతుంది. అది కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది. అది స్పష్టం. చివరిగా రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే పిలుపేంటి? ఓపిక, సహనంతో పాటు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇవాళ సోషల్ మీడియాని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అనైతికంగా వాడుతూ ఉంది. అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంది. వీడియోలు, ఆడియోలు మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు, రేటింగ్ చేస్తూ ఉన్నారు. అవి నమ్మకండి. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గం కానీ 6 నిమిషాలు ప్రజల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు మెజార్టీ అంశాలని ప్రజలకు ఇస్తున్నాం. ఎట్లా ఇస్తున్నాం? ఇలా 8 లక్షల కోట్ల అప్పు ఉండి ప్రతి నెల 6,500 వేల కోట్లు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ కూడా ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా ఇస్తూ ఉన్నాం. ఏది జారవిడిచం. ఒక మాట చెప్పి తప్పుకునే అలవాటు లేదు. కొద్ది కష్టమైన, నష్టమైన, కొద్ది ఆలస్యమైన అన్ని స్కీములు ఇస్తాం. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ బాగా చేసిందని శబాషి కొట్టించుకొని 100కు పైగా సీట్లు గెలుస్తాం. వ్యాప్తంగా 42% బీసీ రిజర్వేషన్స్ని చర్చకి వెళ్ళగలిగింది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఆర్డినెన్స్ ఆమోదించకపోయినా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్స్ అమలు చేసి తీరుతాం రాబోయే స్థానిక ఎన్నికల్లో అనేది చాలా గట్టిగా అంటోంది టీపీసీసీ. ఎలా అసలు అంటే ఒకవైపు ఆర్డినెన్స్ అమలు కాని నేపథ్యంలో రిజర్వేషన్స్ అమలు సాధ్యమేనా? అసలు బీసీ రిజర్వేషన్స్ ఈ స్థానిక ఎన్నికలకి ఇది అమలు అవుతుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అదేవిధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మన ముందు ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు నమస్తే అండి. ఏంటి అసలు అంటే బీసీ రిజర్వేషన్స్ బిల్ ఈరోజు ఎక్కడుందని అనుకోవచ్చు? బీసీల యొక్క అభ్యున్నతి,
బీసీ పాపులేషన్ యొక్క అన్ని రకాలుగా అప్లిఫ్ట్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్. భారత్ జోడో సందర్భంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్రలో ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగా యాత్ర చేయడమే కాకుండా ప్రతి రాష్ట్రంలో ఆయన పోయిన రాష్ట్రాలన్నింటిలో కూడా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థితిగతులు చదవగలిగినాడు. ముఖ్యంగా అనగారి వర్గాలు, కింది స్థాయి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కులాల యొక్క దుస్థితిని చదవగలిగినాడు. కాబట్టి ఈ దేశంలో ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం జనాభా ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలని ఒక ధ్యేయంతో ఒక స్లోగన్ తీసుకొచ్చినాడు. జిస్కి జితిని ఆబాది ఉన్కే ఉతనే భాగ్యదారి అనే ఒక స్లోగన్ను భారత్ జోడో నడుస్తున్నంతసేపు స్లోగన్గా ఉన్నటువంటి అది ఇవాళ ఒక మూమెంట్గా మారింది. కారణం ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ని, ఆ స్లోగన్ సక్సెస్ కావాలంటే కుల సర్వే జరగాలి దేశవ్యాప్తంగా. సుప్రీంకోర్టు ఎప్పుడు మేము రిజర్వేషన్లు అడినా మీ దగ్గర ఏం డేటా ఉంది, దేని ఆధారంగా మీరు రిజర్వేషన్లు అడుగుతూ ఉన్నారు, వారు ఎంత జనాభా ఉన్నారు, ఎంత పర్సెంట్ ఆఫ్ జనాభా ఉన్నారు తెలిస్తే కదా మనం దాని గురించి మాట్లాడేదని. సో ఎంపెరికల్ డేటా అనేది చాలా ప్రముఖంగా మారిన సందర్భంలో కుల సర్వే చేయాలి అని ఒక నినాదం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని పరిపూర్ణంగా సఫలం చేయగలిగినాడు. దాంట్లో వచ్చినటువంటి అంశమే కుల సర్వే. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ లేనిది మొట్టమొదటిసారి. అంటే గతంలో బీహార్లో, కర్ణాటకలో కుల సర్వే జరిగినా అధికారికంగా అవి టేబుల్ కాలే అసెంబ్లీలో. మనం ఇవాళ కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో 56.7% బీసీలు ఉన్నారని, తర్వాత ఎస్టీలు 17% అని, 10 ఎస్సీలు 17%, ఈ రకంగా ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం తేల్చగలిగినాం. సో ఇట్స్ అఫీషియల్ డాక్యుమెంట్, సైంటిఫికలీ పద్ధతి ప్రకారం చేసినట్టు సర్వే, ఎవరు కూడా క్వశ్చన్ చేసే విధంగా లేకుండా ఒక పర్ఫెక్ట్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఈ 42% రిజర్వేషన్ అనేది మేము కాంగ్రెస్ పార్టీ 23 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్నటువంటి నేనే ఈ డిక్లరేషన్ ప్రజెంట్ చేశాను. అందులో మేము స్పష్టంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామనే మాట చెప్పాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల కోసం 42% రిజర్వేషన్స్ ఒక చట్టం, దాంతోపాటు విద్యా ఉపాధి కొరకు మరొక చట్టం తీసుకొచ్చాం. 2 చట్టాలు చేసి అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం. ఆనాడు బీజేపీ సభ్యులు కూడా దానికి ఓటేశారు ఆ చట్టాలకి. సార్ చట్టాలు పాస్ చేసుకున్నాం, కానీ ఆ చట్టాలని ముందుకు తీసుకెళ్లాలంటే సుప్రీంకోర్టు సీలింగ్ అడ్డం వస్తూ ఉంది. 50% రిజర్వేషన్ దాటకున్నది క్యాప్ ఉందో ఆ 50% క్యాప్ అడ్డం వస్తూ ఉంది. దాన్ని తొలగించాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. 9th షెడ్యూల్లో చేరిస్తే తమిళనాడు ప్రభుత్వం ఆనాడు అన్ని పార్టీలు ఏకమై జయలలిత గారి నేతృత్వంలో పివి నరసింహారావు కలిసి మా రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభా బీసీ వాళ్ళే ఉన్నారు, వారికి సగు ఫలితాలు అందట్లేదు అన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దాన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. చేర్చిన మూలాన్ని ఇవాళ 69% రిజర్వేషన్ తమిళనాడులో ఈ వర్గాలు పొందుతారు. కాంగ్రెస్ క్రెడిట్. ఎస్, పివి నరసింహారావు ఇచ్చింది. సో ఆనాడు అన్ని పార్టీలు ఏకమైతే తమిళనాడులో. సో ఇవాళ మేము అదే